హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సన్న సేమియాతో నేను పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి. ఈ పాయసం చల్లారాక కూడా చిక్కబడకుండా ఇలానే ఉండాలి అంటే ఏం చేయాలి, చిన్న చిన్న చిట్కాలు పాటించుకుంటూ మనం ఈ పాయసంని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకున్నాను అనమాట. ఫుల్ ఫ్యాట్ ఉండే మిల్క్ని తీసేసుకున్నాను. పాయసం కొంచెం టేస్టీగా డెలిషియస్గా రావాలంటే ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటే బాగుంటుంది. అలా 1/2 లీటర్ పాలు తీసుకొని నేను స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. సో నేను పచ్చి పాలు తీసుకున్నాను కాబట్టి మరిగించుకుంటున్నాను. మీరు కాచి చల్లార్చిన పాలైనా సరే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను 4-5 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యంని నానబెట్టుకున్నానండి. అలాగే సన్న సేమియా కూడా తీసుకున్నాను 2 కప్పుల వరకు. సో ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి ఇలా ఒకసారి కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు కట్ చేసేసుకొని వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు 2-3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే జీడిపప్పు పలుకులు 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని దీన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఇంకో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని సన్న సేమియాని, ఇది రోస్టెడ్ సేమియా అండి, ఆల్రెడీ ఇది రోస్టెడ్ అయిన సేమియా. సో ఇంకొంచెం మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను నేతిలో దీన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇది ఇంకా ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం లైట్గా వేడిగా అయిపోతే సరిపోతుంది. సో ఈ సేమియాని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన పెట్టుకున్న పాలనేవి చక్కగా మనకి మరిగిపోయాయండి. సో ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా సగ్గుబియ్యంని పెట్టుకున్నాను కదా, ముందుగా సగ్గుబియ్యం యాడ్ చేసేస్తాను. ఎందుకంటే కొంచెం ఈ సగ్గుబియ్యం అనేవి ఇందులో బాయిల్ అవ్వాలన్నమాట. సో అందుకని చెప్పేసి ముందు నేను సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం చక్కగా ఉడికితేనే మనకి పాయసం కూడా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం సగ్గుబియ్యాన్ని మనం ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చూసుకోండి ఉడికిందో లేదో. ఇప్పుడు వచ్చేసి మనం రోస్ట్ చేసుకున్న ఈ సేమియా ఉంటుంది కదా, ఈ సన్న సేమియాని కూడా ఇప్పుడు యాడ్ చేసేయండి. ఇది లాస్ట్లో వేసుకుంటే బెస్ట్ అండి, ఎందుకంటే ఇది ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఆ వేడికే ఇది బాగా సాఫ్ట్గా అయిపోతుంది ఈ సేమియా అన్నమాట. ఇది ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నేను తీసుకునే సగ్గుబియ్యంకి నెక్స్ట్ నేను తీసుకునే సేమియాకి నేను 1/3 కప్పు వరకు పంచదారని అయితే యాడ్ చేస్తాను. సో స్వీట్ బాగానే సరిపోయింది. సో మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే 1/4 వరకు తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఒకసారి బాగా పంచదార అందులోకి మెల్ట్ అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ కీర్ అనేది రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంతేనండి, మనం చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఇలా చేసి పాయసం దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సో మీరు కూడా నైటు ఫాస్టింగ్ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇలాంటిది ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సన్న సేమియాతో సేమియా కీర్ని చేసుకోండి. సో ఇది రంజాన్ స్పెషల్గా కూడా ఈ కీర్ చేస్తారనమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.